చిత్తూరు జిల్లా కోడుమూరు మండలం అమ్మడగుంట్ల గ్రామంలో పెన్షన్ కార్యక్రమంలో ఉద్రిక్తత. పెన్షన్లు మేము పంచాలంటూ టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. టీడీపీ నుండి సర్పంచ్గా గెలిచిన వరలక్ష్మిరెడ్డి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనవద్దని వైసీపీ నుండి టీడీపీలో చేరిన కార్యకర్తలు దాడి. టీడీపీ సర్పంచ్ వరలక్ష్మిరెడ్డి వర్గీయులు సురేష్పై కృష్ణారెడ్డి వర్గీయులు నాగరాజు, సుంకన్న, మాదన్న, ఏసు దాడి చేశారని తలకు తీవ్ర గాయాలతో కోడుమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈరోజు అమ్మడగుంట్ల గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అమ్మడగుంట్ల సర్పంచ్ వి వరలక్ష్మి అధ్యక్షతన మేమందరము పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ పెన్షన్ల పంపిణీలోన ఇటీవలే వైఎస్ఆర్ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి కొందరు దుర్మార్గులు వాళ్లకు ఊరి మీద పెత్తనం చెలాయించాలని, ఇంతకుముందు వైఎస్ఆర్లో చెలాయించినాం, ఇప్పుడు కూడా చెలాయించాలనే ఉద్దేశంతోనే వచ్చి భయభ్రాంతులు గురి చేసి నా పైన రాళ్ల దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో నాకు ఇక్కడ చెంప మీద ఇక్కడ నెత్తికి దెబ్బ తగలడం జరిగింది. దానివల్ల ఈ బ్లీడింగ్ అంతా రక్త గాయాలయ్యాయి. వాళ్ళు ఇంతకుముందే 2-3 మర్డర్ కేసులలో ముద్దాయిగా ఉన్నారు. వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉందని నేను కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని మన విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదే ఎమ్మెల్యే అయినటువంటి దస్తగిరి గారి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి తగు న్యాయం జరిగే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నీ పైన దాడి చేసింది ఎవరు? పేర్లు? నా పైన దాడి చేసినటువంటి నాగరాజు, సుంకన్న, మాదన్న, తర్వాత ఏసు, ఈ నలుగురు. ఇంకో కాలంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హవా అంతా ఉన్నా కూడా కోడూరు మండలంలో 2 గ్రామాలు 13 పంచాయతీలకు గాను 2 పంచాయతీలు టీడీపీ గెలవడం జరిగింది. టీడీపీలోన అది కూడా కోడుమూరు గ్రామం నుంచి భాగ్యరత్న గారు గెలుపొందడం జరిగింది. అదే అమ్మడగుంట్ల గ్రామం నుంచి వి వరలక్ష్మి గారు గెలుపొందడం జరిగింది. ఇటువంటి టీడీపీ నుంచి గెలుపొందిన ఆమెను ఈ దుర్మార్గులు ఏమంటున్నారంటే, మీరు సర్పంచ్కు పంచే అర్హత లేదు, పెన్షన్లు పంచే అర్హత లేదని మేము మాట్లాడితే మేము దాన్ని ఎదురుదిరి ఖండించినందుకు మా మీద రాళ్ళ దాడి చేయడం జరిగింది. అదే లోకేష్ గారి దగ్గర కానీ చంద్రబాబు నాయుడు దగ్గర కానీ మేము మా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి సారథ్యంలో తీసుకుని పోతామని మేము మీ ముఖంగా తెలియజేసుకుంటున్నాం.